హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికెద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాఘల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్మనుడు జాంబవదాది వీరులందరూ ప్రేరేపింపగా సమ్మతించెను లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసికొన. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమరోమమున పులకితుడయ్యే కాయము పెంచి కుప్పించి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవన తనయుని పదగట్టనకే పర్వతరాజము గడగడవనకే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలల ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహములను దాగిన భూతములది దీనారావముల పరుగిడ బెదిరి. శ్రీ హనుమాను దేవునాయద పలికిన సీతారామ కథానే పలికెద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరుతుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సకల ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలచే హనుమంతుడు ఆగ్రహమున కాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారధి పడదోసే ఉరము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరును రూపమై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథానే పలికెద సీతారామ కథ. వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రి
తండ్రి కడు ప్రాప్యము నాకు, నీదు తండ్రి కడు పూజుడు నాకు. పర్వతోత్తముని కరమున నిమిరి పవనతనయుడు పలికెను ప్రీతిని, ఓ గిరీంద్రమా సంతసించితిని నీ సత్కారము ప్రీతి నందితిని. రామకార్యమై ఏగుచుంటిని సాధించు వరకు ఆగనంటిని. నే పోవలే క్షణమెంతో విలువలే, నీ దీవెనలే నాకు బలములే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథనే, పలికెద సీత రామ కథ. అనాయాసముగా అంబర వీధిని పయనము చేసెడు పవన కుమారుని, ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు పులకాంకితులై ప్రస్తుతించిరి. రామ కార్యమతి సాహసమన్నని, రాక్షస బలమతి భయంకరమని, కవివరుడెంతటి ఘనతరుడోయని పరిశీలనగా పంపిరి సురసను. ఎప్పుడో నన్ను నిను మృంగమని వరమొసిగి మరి బ్రహ్మ పంపెనని, అతిగా సురస నోటిని తెరచే హనుమంతుడలిగి కాయము పెంచే. ఒకరినొకరు మించి కాయము పెంచిరి, శతయోజనములు విస్తరించిరి. పైనుండి సురలు తహతహలాడిరి, ఇరువురిలో ఎవ్వరిదో గెలుపనిరి. సురసముఖము విశాలమౌటగని, సూక్ష్మ బుద్ధిగొని సమయమినదేనని, క్షణములోన అంగుష్టమాత్రుడై ముఖము జొచ్చి వెలివచ్చే విజయుడై. పవన కుమారుని సాహసమునగని దీవించే సురుస నిజ రూపముగొని, నీరాలంబ నీలాంబరముగనుచు మారుతి సాగెను వేగము పెంచుచు. జలనిధి తేలే మారుతి ఛాయెను, రాక్షసి సింహిక అట్టె గ్రహించెను. గుహను గోలు తన నోటిని తెరిచెను, కపివరుని గుంజి మృంగజూచెను. అంతట మారుతి సూక్ష్మ రూపమున సింహక ముఖమున జొచ్చి చీల్చెను. సింహక హృదయము చీలికలాయెను, సాగరము నబడి అసువులు బాసెను. వారధి దాటెను వాయుకుమారుడు, లంక చేరెను కార్యశూరుడు. నలువంకలను కలియజూచుచు నిజ రూపమున మెల్లగ సాగుచు. త్రికూటాచల శిఖరము పైన విశ్వకర్మ వినిర్మితమైన, స్వర్గపురముతో సమానమైన లంకాపురమును మారుతిగాంచెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథనే, పలికిన సీత రామ కథ.